శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా స్విమ్స్ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద 2K రన్ను స్విమ్స్ సంచాలకులు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. స్విమ్స్ నుంచి ఎస్వి మెడికల్ కళాశాల వరకు 2 కిలోమీటర్ల పరుగు నిర్వహించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలిపారు. ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ ఆధునిక భారతదేశ నిర్మాతలలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ వ్యక్తి స్వామి వివేకానంద. ప్రపంచంలో ఆధ్యాత్మికత అనేది తలమానికమైందని, ఆ ఆధ్యాత్మిక బలంతో ఈ జాతిని పునరుజ్జీవనం చేయాలని గొప్ప సంకల్పంతో ముందుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం కూడా స్వామి వివేకానంద ఇచ్చిన ప్రభుత్వ భారత్ నినాదంతో ప్రస్తుతం వికసిత్ భారత్గా జరుపుకుంటున్నామన్నారు. ఈ సంవత్సరం స్వీయ చైతన్యాన్ని రగిలించండి, ప్రపంచంపై ప్రభావం చూపండి అనే థీమ్తో నిర్వహించుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పద్మావతి మెడికల్ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ నాగరాజ్, స్విమ్స్ అలైడ్ హెల్త్ సైన్సెస్ ప్రిన్సిపల్ డాక్టర్ మధుబాబు, ఫిజియోథెరపీ ప్రిన్సిపల్ డాక్టర్ మాధవి, రేడియాలజీ విభాగాధిపతి డాక్టర్ విజయలక్ష్మి, కమ్యూనిటీ మెడిసిన్ వైద్యులు డాక్టర్ లలిత్, డాక్టర్ అంజూడి, ఇతర వైద్యులు, స్విమ్స్ డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎర్రమరెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ వి రాజశేఖర్, ఎంఎస్డబ్ల్యూ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆధునిక భారతదేశ నిర్మాతలలో ప్రముఖంగా చెప్పుకోదగినటువంటి వ్యక్తి శ్రీ వివేకానంద స్వామి. మన దేశం బానిసత్వంలో మగ్గుతూ ఉన్నప్పుడు మన మీద మనకి నమ్మకం లేకుండా పోయి ఆ పరజాతీయులకు దాసోహం అనుకుంటున్నటువంటి సందర్భంలో మన దేశంలో ఆర్థిక సామాజిక పరిస్థితులు బాగా లేకపోయినప్పటికీ కూడా ప్రపంచంలో మన ఆధ్యాత్మికత అనేది తలమానికమైనది. ఆ ఆధ్యాత్మికత బలంతో ఈ జాతిని పునరుజ్జీవింప చేయాలనేటువంటి ఒక గొప్ప సంకల్పం తీసుకొని అప్పుడు ప్రపంచ మత సదస్సులో ఒక గొప్ప సింహనాదంలాగా వివేకానందుడు వినిపించడం, దానితో మన జాతి పునరుజ్జీవనం స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. అదే ఆ ఆధ్యాత్మికతే ప్రాతిపదికగా గాంధీ మహాత్ముడు కూడా మన స్వాతంత్ర సంగ్రామాన్ని నడపడం జరిగింది. అలాగే తరువాత ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన వివేకానంద స్వామి ఇచ్చినటువంటి ప్రభుత్వ భారత అంటే అవేకెండ్ ఇండియా అనేటువంటి నినాదంతో ఇప్పుడు దాన్నే మనం వికసిత్ భారత్గా జరుపుకుంటూ ప్రపంచంలో మన మొదటి స్థానం కోసం పోటీ పడటం జరుగుతుంది. ఈ జాతి పునరుజ్జీవానికి యువత అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. అందుకే ఆయన ఈ జన్మదినోత్సవాన్ని మనం జాతీయ యువ దినోత్సవంగా జరుపుకుంటూ యువత అందరూ కూడా ఆయన ప్రవచించినటువంటి ఆధ్యాత్మిక శక్తితో ఈ మన జాతిని మనం పునర్నిర్మించుకొని చాలా ఆనందమయమైనటువంటి జీవితం గడపాలని కోరుకుంటూ ఉన్నాం. జై వివేకానంద, జై వికసిత్ భారత్.